చక్రితో స్టేషన్కి వెళ్లి నారాయణ్ని విడిపించి తాయారుకు వార్నింగ్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు చక్రితో స్టేషన్కి వెళ్లి నారాయణ్ని విడిపించి తాయారుకి మహాలక్ష్మి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను అని నిర్ణయానికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నది మగవాళ్లే కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ఉండడం, నచ్చినట్టు పడుకోవడం, నచ్చినట్టు ప్రవర్తించడం ఇదే తీరుగా ఉండేసరికి మహాలక్ష్మి అడుగు పెట్టిందని వాళ్ళ అలవాట్లు వాళ్ళు మార్చుకోలేరు కదా. వాళ్ళు ఎప్పుడు ఉన్నట్టుగానే ఉండేసరికి అది చూసి మహాలక్ష్మికి ఇంకా ఒళ్ళంతా జల్జరించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని నిర్ణయం తీసుకుని, ఏంటి కాఫీ తాగారా, టిఫిన్ చేశారా అంటూ చక్రి మైండ్ను డైవర్ట్ చేయడం కోసం మహాలక్ష్మితో మాట్లాడడంతో, ఏంటి చక్రి గారు రాత్రి మాట్లాడిందంతా మర్చిపోయారా? నన్ను హాస్టల్కి తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తాను అని చెప్పారు కదా, మర్చిపోయారా ఏంటి? మీరు రాకపోతే చెప్పండి, నా అంతటా నేనే వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయిపోతాను అని చక్రితో అయితే మహాలక్ష్మి చాలా కోపంగా చూస్తుంది. బాబోయ్, ఈవిడ చాలా ఫైర్ మీద ఉందే, తీసుకెళ్తాను అని చెప్పి ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అవ్వడం బెటర్. ఈవిడి ఫైర్ చూస్తుంటే ఈవిడంతటి ఈవిడే వెళ్ళిపోయి వచ్చినా సరిపోతుంది అని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోతూ సరే అని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ మాధవ్ అయితే ఈ మాటలన్నీ విని వంటగదిలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఇంకా రెడీ అయిపోయి చక్రి బయటకు వస్తాడు. ఇంకా అలాగే వంటగదిలో బాధపడతాడు. పెద్ది అని పిలిచనేసరికి ఏంటి మహాలక్ష్మి అని చెప్పి బయటకు వస్తాడు. బయటకు వచ్చేసరికి నేను హాస్టల్ రూమ్ చూసుకుని వస్తాను అని చెప్పి వెళ్తుంది. ఇంట్లోంచి మహాలక్ష్మి వెళ్ళిపోతానని నాతోనే చెప్తుంది. ఇంకా నేను ఏ రకంగా మహాలక్ష్మిని ఆపాలి? నేను ఆగితే మాత్రం మహాలక్ష్మి ఆగుతుందా అని చెప్పి మాధవ ఆలోచనలో పడతాడు. ఇంకా అలా ఆలోచిస్తూ మాధవ ఏం చేయాలో అర్థం కాదు. చక్రి అయితే మహాలక్ష్మిని తీసుకువెళ్తాడు. మా ఇద్దరిని ఏదో బంధం ఆ భగవంతుడు మా ఎందు ఉండడం వల్ల మేమిద్దరం కలిసామని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మహాలక్ష్మి నా జీవితంలోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడు స్వామి, మమ్మల్ని కలిపిన నువ్వే, మమ్మల్ని జీవితాంతం కలిసి ఉంచేటట్టుగా నువ్వే చెయ్యాలి స్వామి అంటూ ఇంకా మనసులో అనుకుని ఒక హాస్టల్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి హాస్టల్లో అయితే ఇంకా ఆధార్ కార్డు లేదు అని ఎప్పుడైతే చెప్తారో రూము ఉండకపోయేసరికి ఇది కాదు పని, ఆధార్ కార్డుతో రూమ్ అయితే రాదు, డబ్బుల ద్వారానే రూమ్ తీసుకోవాలి అని అక్కడి నుంచి బయటకు వచ్చేసి మహాలక్ష్మి తన చేతనున్న గాజుల్ని చక్రికి ఇచ్చి ఇవి తాకట్టు పెట్టుకుని రమ్మని చెప్తుంది. అవసరం అయితే అమ్మేసినా పర్వాలేదు అని చెప్తుంది. ఎందుకు మహాలక్ష్మి గారు అని చెప్పాను కానీ చెప్పింది చెయ్యండి అని అనగానే సరేనని ఎదురుగా ఉన్న బంగారపు షాపుకి వెళ్ళి అవి ఆ గాజులు తాకట్టు పెట్టి ఆ రిసిప్ట్ తీసుకొచ్చి డబ్బులతో సహా తనకి ఇచ్చేయడంతో కొన్ని డబ్బులు తీసి తన చేతిలో పెడుతుంది. మీరు ఏదో రకంగా నాకు రూమ్ వచ్చేటట్టు చేయండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే చోటు ఖచ్చితంగా రూమ్ రావాలి. ఆధార్ కార్డ్ లేదు, అది లేదు, ఇది లేదు అని సాకు చెప్పకుండా ఎంతో కొంత డబ్బు ఇచ్చైనా సరే రూము ఇచ్చేటట్టుగా మాట్లాడండి అని చెప్పి ఇంకా వాళ్ళకి చెప్పడంతో సరేనని ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రూము వార్డెన్ ఉంటారు కదా, వార్డెన్ని బయటికి తీసుకువెళ్ళి వార్డెన్కి డబ్బులు ఇవ్వబోయేసరికి డబ్బులు తీసుకుంటుండగా పక్కన అసిస్టెంట్ వస్తుంది. మేడం మర్చిపోయారా ఏంటి, ఇంతకుముందు అలాగే ఒక అమ్మాయి వేరే ఊరు నుంచి వచ్చిందని మీరు రూమ్ ఇచ్చారు, ఆ అమ్మాయికి ఐడెంటిటీ కూడా లేదు, అప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ తర్వాత మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ సమస్యలు ఎదుర్కొన్నారు, అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ లేని వాళ్ళకి రూమ్ ఇస్తే మీరే రిస్క్లో పడతారు మేడం అనగానే అవునవును, ఆధార్ కార్డు లేనిదే ఎక్కడ రూము ఇవ్వరు, నేను కూడా రూము ఇవ్వను అని ససేమిరా చెప్పేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు మహాలక్ష్మికి. ఛ,
ఒక ఆధార్ కార్డు నా జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంకిక్కడ ఈ అన్నా చెల్లెళ్ళు ఉన్నారు కదా, తాయారు ఇటు రమణయ్య, ఏదో రకంగా వాళ్ళని ఆ ఇంట్లోంచి ఖాళీ చేయించేయాలి అన్న ఉద్దేశంతో ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి ఉదయాన్నే దరగలేదా, ఎలా వచ్చారు అంటూ నారాయణ మాట్లాడతాడు. దరగకపోవడం కాదురా, అసలు మా పర్మిషన్ లేకుండా రిసెప్షన్ చేసుకోమని ఎవరు చెప్పారు? ఈ ఇంటి మీద మీ ఒక్కరికే హక్కు ఉందనుకుంటున్నారా? ఈ ఇల్లు నీ ఒక్కడికే సంబంధం అనుకుంటున్నావా ఏంటి? ఈ ఇంటి మీద మాకు అధికారం ఉంది. మా పర్మిషన్ తోటే నువ్వు ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేయాలి, అది మర్చిపోయావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, ఏంటే నాకు ఇంట్లోకి కోడలు వచ్చిందని మేము రిసెప్షన్ చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉన్నామని చూసి వారవలేక ఉదయాన్నే దరకక మా మీద గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? ఈ ఇంట్లో మీకు హక్కు లేదు, అర్థమవుతుందా? మా ఇంట్లోకి దీపం పెట్టడానికి కోడలు వచ్చింది, ఇంకా ఇంకా కోడళ్ళు వస్తూ ఉంటారు, నువ్వు చూస్తూ ఉంటావు. మీ అన్నా చెల్లెళ్ళిద్దరికీ మా మీద పడి ఏడవడం తప్ప మీకు వేరే పనేముంది? వెళ్ళండి వెళ్ళండి, తిన్నది అరగడానికి వేరే వేరే పనులు చూసుకోండి తప్ప నా ఇంటి మీదకి వచ్చారంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఏంటి నారాయణ, ఏదో ఇంటి కోడలు వచ్చిందని సంబరపడిపోతున్నావేమో, జీవితాంతం ఇంటి కోడలు ఇక్కడే ఉంటుందనుకుంటున్నావా? ఈ ఇంటి వాతావరణం ఈ బ్యాచులర్ పార్టీ జనాల మధ్య అస్సలు ఉండదు, వెళ్ళిపోతుంది అని చెప్పాను. కానీ ఏంట్రా ఇంకా అన్నయ్యవి కదా అని ఊరుకుంటుంటే ఇంకా ఇంకా రెచ్చిపోతున్నావు, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ మంచినీళ్ళు తాగుతున్న లోటాని నేలనేసి కొడతాడు. నేలనేసి కొట్టేసరికి ఆ నీళ్లు రమణయ్య మొహం మీద పడతాయి. పడేసరికి రమణయ్యకి కోపం వచ్చి ముందుకు వచ్చి, ఏంట్రా ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఈ ఇంటికి దరిద్రం మీరే, ఈ ఇంట్లోంచి మీరు వెళ్ళిపోతే మేము అమ్ముకుని సంతోషంగా ఉంటాము, వెళ్ళండిరా వెళ్ళండి. ఈ ఇంటికి వచ్చిన ఏ ఆడది నిలబడదు, ఈ ఇంట్లో అసలు దీపమే వెలగదు, ఈ ఇల్లు మా శాపంతో ఉంది, మీ ఇంట్లోకి ఆడది రాదు అనగానే రాదు రాదు అంటూనే వచ్చింది కదరా అని చెప్పి ఇంకా ఒకరి మీదకొకరు ఇద్దరు కూడా కలబడతారు. కలబడేసరికి నాన్న వదిలి నాన్న అంటూ మాధవ, కేశవ, కన్న వీళ్ళ ముగ్గురు ఆపే ప్రయత్నం చేస్తారు. ఇలా ఆపే ప్రయత్నంలో ఈ గొడవలో రమణయ్య వెళ్ళి గోడ మీద పడిపోతాడు. పడిపోయేసరికి రమణయ్య తలకు దెబ్బ తగలడంతో వీడిని వదిలిపెట్టకూడదన్నయ్య, పదన్నయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము అని చెప్పారు. కానీ వెళ్ళండి మిమ్మల్ని చూసి ఎవడు భయపడతాడు, మీ బెదిరింపులకి తాటాకు చప్పులకి భయపడేవాడు కాదు ఈ నారాయణ అని చెప్పి ఇంకా వాళ్ళని గసిరి అక్కడి నుంచి పంపించేస్తాడు నారాయణ. అయితే ఎందుకు నాన్న గొడవలు, అసలే మహాలక్ష్మి మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఇప్పుడు నువ్వు ఇలాంటి గొడవలు ఇంటి మీదకు తీసుకొస్తే మహాలక్ష్మి భయపడిపోతుంది, ఇప్పటికే 5 మొగోళ్ళున్న ఇంట్లో ఒక ఆడది ఉండాలి అంటే కంగారు పడిపోతుంది, ఇప్పుడు నువ్వు ఇలాంటి గొడవలు ఇలాంటివి ఏమైనా చేస్తే తను తట్టుకోలేదు నాన్న అని చెప్పాను. కానీ వాడు ఉత్తి పున్నాన్ని ఇంటి మీదకి గొడవకొస్తే చూస్తూ ఊరుకోమంటావేంట్రా? నేను అస్సలు ఊరుకోను, అందుకే ఇలా చేశాను, వెళ్ళనివ్వండిరా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు, వదిలేసే, వాళ్ళు భయపెట్టడం తప్ప భయపడరు వాళ్ళు అని చెప్పి ఇంకా మాట్లాడేసి నారాయణ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి ఇటు చక్రి ఇద్దరు తిరిగి వస్తారు. తిరిగి వచ్చేసరికి ఇంటికి రావడంతో ఏంటి ఇంటికి వచ్చారా అని చెప్పాను. కానీ ఎక్కడా రూమ్ దొరకలేదు, ఆధార్ కార్డు లేకుండా రూమ్ ఇవ్వరంట అని చెప్పి మాట్లాడుతుండగా మహాలక్ష్మి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా ఏం చేసావు అని చెప్పాను. కానీ నేనేం చేశాను అన్నయ్య, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా ఇద్దరిని ఏదో ఒక శక్తి కలుపుతుంది అని, ఆ శక్తే మహాలక్ష్మికి రూమ్ దొరకకుండా చేసింది, అంతే తప్ప నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు. మహాలక్ష్మి దగ్గర ఆధార్ కార్డు లేక, నన్ను మహాలక్ష్మిని విడదీయలేక, మహాలక్ష్మి ఎప్పటికైనా ఈ ఇంట్లోనే ఉండాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టే మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చింది అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంకా లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకప్పుడే మాధవ అమ్మ మహాలక్ష్మి అనుకుంటూ వెళ్తాడు.
చెప్పు పెద్ది అని చెప్పాను. కానీ ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు అనగానే, లేదు పెద్ది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, హాస్టల్లోనేమో ఆధార్ కార్డు లేకుండా రూము ఇవ్వనంటున్నారు, అందుకే నాకు సహాయం చేస్తావా పెద్ది అని చెప్పాను. కానీ ఏంటమ్మా మహాలక్ష్మి, ఏంటా సహాయం, నాకు బయట ఎక్కడైనా చిన్న రూము చూడొచ్చు కదా మహాలక్ష్మి అని చెప్పాను. కానీ నేను ఏదో ఒక రూము చూస్తానమ్మా అని చెప్పనేసరికి, వీలైనంత తొందరగా చూడు పెద్ది, నేను ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నాను అని చెప్పనేసరికి, సరే నేను ఎక్కడైనా రూమ్ చూస్తాను, కొంచెం రూమ్ చూసేంత వరకైనా ఇక్కడ కొంచెం నువ్వు ఇబ్బంది లేకుండా ఉండమ్మా, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మా ఇంటి మహాలక్ష్మి నువ్వు, మా ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయివి నువ్వు, ఎప్పటికీ నువ్వు సంతోషంగానే ఉండాలి అని మాధవ చెప్పి బయటకు వస్తూ ఉండగా, ఈలోపు పోలీసులది ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి, ఏమైంది ఏంటి గొడవ అని చెప్పాను. కానీ మీ ఇద్దరికి మధ్య గొడవ ఏంటి, మీరే గోడ మీద తోసేశారంట, ఇక్కడ నారాయణ అంటే ఎవరు అని ఇన్స్పెక్టర్ అడిగేసరికి, నేనే నారాయణ ఏంటి అని చెప్పాను. కానీ అసలు ఏంటి గొడవ, నువ్వెందుకు హత్యా ప్రయత్నం చేయబోయావు అనగానే, చూడండి మేము మా కొడుకుకి కోడలికి రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాము, ఆ రిసెప్షన్ ఏర్పాటు చేసుకుంటే అది వీళ్ళు చూసి వారవలేక మా మీదకి గొడవకొచ్చారు, ఈ ఇంట్లో ఏమీ చేయకూడదు చెందకూడదని, మేము మా ఇంట్లో శుభకార్యం కూడా చేసుకోకూడదా, దానికి కూడా ఈ వెధవల పర్మిషన్ అడగాల, అందుకే మా ఇష్టం వచ్చినట్టు మేము రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాం అంతే, అంతకు మించి ఏమీ లేదు, అది చూసి తట్టుకోలేక నాతో గొడవకొచ్చారు, నేను ఒక్క తోపు ఇలా చూసుకోకుండా తోయడంతో వెళ్ళి గోడకు తగిలిందనగానే, ఏదైనా నారాయణ నువ్వు కొట్టావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళక తప్పదు అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అది చూసిన మహాలక్ష్మి, ఏంటిది వీళ్ళెవరూ ఏమీ మాట్లాడట్లేదు అని అనుకుంటుంది. ఇంకా మాధవ వెళ్ళిపోయి వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటాడు. వంట చేసిన తర్వాత ఇంకా భోజనాలు చేయడానికి అందరూ బయటకు వచ్చి అందరూ కూర్చుంటారు. మహాలక్ష్మి అని పిలవడంతో మహాలక్ష్మి కూడా వస్తుంది. సైలెంట్గా ఎవరికి వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటారు. ఇదేంటి, మీ ఇంట్లో ఒక మనిషి లేరు, మీరు ఆ మనిషి గురించి బాధపడకుండా మీరు ఏమీ జరగనట్టు మామూలుగానే భోజనాలు చేస్తున్నారు, అసలు మీరు ఆ మనిషి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడన్న బాధ కూడా మీ ముఖంలో లేదు అని మహాలక్ష్మి మాధవని, కేశవని, కన్నాని అందరినీ అడగడంతో, చూడమ్మా మహాలక్ష్మి, నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు, మా నాన్నకు మా అత్త వాళ్ళకు ఎప్పుడూ ఉండే గొడవలే, ఈ ఇల్లు మాది, కానీ మా అత్త వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఈ ఇంటి పేపర్స్ మా నాన్న పేరు మీద లేకపోవడమే వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది, దీన్ని తీసుకెళ్లి కోర్టులో వేశారు, ఇంట్లో శుభకార్యం జరగకూడదని వాళ్ళ పంతం, అలా శుభకార్యం జరిగితే వాళ్ళు చూసి తట్టుకోలేరు, దీపం పెట్టే ఆడది ఇంటికి ఉండకూడదని మా అత్త శాపం పెట్టింది, శాపాన్ని మించినట్టు నువ్వు ఇక్కడికి అడుగు పెట్టడంతో చాలా సంతోషపడుతున్నారు అని చెప్పి మాట్లాడేసరికి, సరే అని ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు. భోజనం చేసేస్తారు. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు చక్రిని పిలవడంతో చక్రి వస్తాడు. అసలు మీ నాన్న ఇంట్లో లేడని బాధపడట్లేదు, మరి వెళ్ళి తీసుకురారా స్టేషన్కి అని చెప్పనగానే, మా నాన్న ఒక 2 రోజులు ఉండి బయటికి వచ్చేస్తాడు, ఇవన్నీ మాకు కామనే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎన్నో ఫేస్ చేశాము, దీని గురించి మీరేమీ అంతలా ఆలోచించవలసిన అవసరం లేదు అని అనడంతో ఎందుకో మహాలక్ష్మికి మనసు నొప్పదు. ఎందుకంటే తను ఇంట్లో వాళ్ళు ఒకరు కాదు, అందరూ కూడా మహాలక్ష్మి మీద ఎంతో ప్రేమని ఆప్యాయతని చూపించారు కదా. ఇటు వీడు కూడా ఎప్పుడూ తాగేవాడు కూడా బంగారపు గొలుసు ఇచ్చి కూతురికి కొడుకుకి కోడలికి శుభకార్యం జరగాలని సంతోషపడ్డాడు కదా. అప్పుడు ఇలాంటి మనిషి దగ్గర పెద్ద మనిషి అంటూ ఉండాలి కాబట్టి వాళ్ళను విడిపించుకు తీసుకురావడమే మంచిదని, ఇంకా బయట చక్రి పడుకునుండేసరికి వీళ్ళంతా కూడా పడుకునుండగానే మహాలక్ష్మి చక్రి దగ్గరికి వెళ్ళి చక్రిని నిద్ర లేపుతుంది. నిద్ర లేపేసరికి చక్రి కళ్ళు తెరిచి చూడడంతో
ఉష్ అని సౌండ్ చేయడంతో ఇలా రండి అని చెప్పాను కానీ చేయి పట్టుకుని మహాలక్ష్మి బయటికి తీసుకువెళ్తుంది. మనం అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి అనేసరికి ఇంత అర్ధరాత్రి పూట ఈ టైంలో పోలీస్ స్టేషన్కి ఎందుకు? పాపం మీ నాన్న భోజనం కూడా చేయకుండా అక్కడ స్టేషన్లో పడి ఉన్నారు. మనం మీ నాన్నకు భోజనం తీసుకువెళ్ళి ఇద్దాము అని చెప్పాను కానీ ఏం వద్దు మహాలక్ష్మి గారు, అవసరం లేదు, వాళ్ళు ఏదో ఒకటి పెడతారు, కావాలంటే రేపు చూద్దాము, వెళ్ళొద్దు అని చెప్పి చెప్తాడు. లేదండి అని చెప్పి ఎంత అంటున్నా కానీ పోలీస్ స్టేషన్లో టిఫిన్ పెడతారు. అయినా మా నాన్నకి ఇది అలవాటే, మీరు దీని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి అని చెప్పనేసరికి సరేనని పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా మహాలక్ష్మి మాధవ్ కూడా కనిపించకుండా చక్రిని తీసుకుని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అప్పటికే రమణయ్య ఇటు తాయారు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటారు. మా అన్న మీద హత్య ప్రయత్నం చేసిన వీడిని అస్సలు వదలకూడదు అని తాయారనేసరికి మహాలక్ష్మి చక్రి వస్తారు. ఏంటి మీరు ఇలా వచ్చారు అనగానే ఈయన ఎవరో కాదు, చక్రి వాళ్ళ నాన్నగారు అని చెప్పాను కానీ అవునా ఏం చేశారు అని చెప్పనేసరికి వీళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయంట. ఈ గొడవల్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు గొడవ పడుతున్నారు. ఆయన నిన్నటి నుంచి జైల్లోనే ఉన్నారు కదా, ఆయన్ని విడిపించండి, వదిలేయండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఇన్స్పెక్టర్ తెలుసు కదా, వీళ్ళకి ఎప్పుడు గొడవలు ఉన్నాయన్న విషయం కూడా తెలుసు కదా, మహాలక్ష్మి అడగడంతో వదిలేస్తారు. వదిలేసేసరికి ఎవత్తవే నువ్వు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు, ఎవత్తవే అంటూ మాట్లాడతావేంటి, ఇన్ని రోజులు ఈ కుటుంబానికి ఎవరూ లేరని అనుకుంటున్నారేమో, ఈ కుటుంబానికి అండగా ఆడ దిక్కుగా నేను ఉన్నాను, ఈ కుటుంబం బాగోగులు చూసుకునేది నేను, మీకు రావాల్సిన వాటాలు మీరు అమ్ముకుని వీళ్ళకి రాసిన వాటాల్లో వీళ్ళ పేరు మీద ఎలాంటి కాగితాలు లేవనే కదా నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను, వీళ్ళకి అండగా నేనున్నాను, ఇంకొకసారి వీళ్ళ జోలికి రావాలన్నా వీళ్ళతో గొడవ పడాలన్నా నువ్వు చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే తాయారుకు వార్నింగ్ ఇచ్చేసరికి తాయారు షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ పిల్ల ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందంటే ఏకిలా వచ్చి మేక ఇక్కడే ఉండిపోయింది అనుకుంటూ తాయారు టెన్షన్ పడుతుంది. ఏంటి తాయారు, నా కోడలు చూసావా, నేను జైల్లో ఒక్క రాత్రి ఉండేసరికి నా కోడలు చూసి తట్టుకోలేక కొడుకుతో సహా తన భర్తతో సహా వచ్చి మరీ నన్ను విడిపించుకు తీసుకువెళ్తుంది, అది నా కోడలంటే అంటూ చెప్పడంతో ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత రండి టిఫిన్ చేద్దామని ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అమ్మ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళావు, అదేంటి మా నాన్నని వెంట పెట్టుకుని వచ్చావు అనగానే మహాలక్ష్మి నా దగ్గరికి వచ్చి మరీ నన్ను విడిపించుకుని తీసుకొచ్చింది కదరా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు మాధవ, కేశవ, కన్నా. అయితే ఏంటి మహాలక్ష్మి వదిన మీ దగ్గరకు వచ్చిందా, మీ దగ్గరకు వచ్చి మరి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చిందా అని చెప్పి మాట్లాడేసరికి అవును మీ వదినే వచ్చి నన్ను విడిపించుకు తీసుకువెళ్ళిందిరా కన్నా అని చెప్పనగానే ఏంటి వదిన నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా, మీ ఇంట్లో వాళ్ళు 5 ఉండాలి, మీ 5 ఎప్పుడు పంచ పాండవుల్లాగా ఒక చోటే ఉండాలి, ఎవరిని విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అందరూ కలిసి ఉండాలి, అప్పుడే మీకు బలం, మీ నాన్న అలాగా ఉండడం నాకు నచ్చలేదు, అందుకని రాత్రే తీసుకువెళ్ళమని చెప్పాను కానీ తీసుకుని వెళ్ళలేదు అని చెప్పనేసరికి అవునన్నయ్య, రాత్రి అందరూ పడుకున్న తర్వాత నాన్నకి భోజనం తీసుకువెళ్దామని గొడవ చేసింది, వద్దు అని నేనే చెప్పాను అని చక్రి చెప్పడంతో అవునా, ఎందుకమ్మా మహాలక్ష్మి, మా నాన్న తిరిగి వచ్చేస్తాడు అని చెప్పాను కదా, మీరు అనుకున్నంతగా నేను అనుకోలేకపోయాను, అంతా కలిసి ఉండాలి అని చెప్పాను కానీ సరే ఈరోజు వంట నేను చేస్తాననగానే అమ్మ మహాలక్ష్మి నీకు ఇవన్నీ అలవాట్లేదు కదా, ఎందుకు నువ్వు కష్టపడడం, నేను చేస్తాను అనగానే అయితే నేను మీ పక్కన ఉంటానని మహాలక్ష్మి మాధవ్ పక్కన ఉండి అది ఇది అన్నీ నేర్చుకుని అక్కడ వంటగదంతా కూడా వీళ్ళ ముగ్గురు చేత శుభ్రం చేయించి ఇంకా కొన్ని రోజు ఇలాగే ఉంటూ ఉంటారు. ఉండేసరికి మహాలక్ష్మి బయట రూము అని అడిగింది కదా, మళ్ళీ అడిగినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా
మాధవ్ అనుకుని సైలెంట్గా ఊరుకుంటాడు. మహాలక్ష్మి ఇంట్లోనే ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళతో అందరితో చాలా సంతోషంగా కలిసిపోతారు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా కేశవ అయితే మహాలక్ష్మిని చూడడంతో సిగ్గుపడిపోతాడు. కన్న అయితే మహాలక్ష్మిని వదినమ్మ వదినమ్మ అంటూ ప్రతి క్షణం పిలవడంతో ఇంకా ఎంతగానో సంతోషపడుతుంది మహాలక్ష్మి అయితే. కొన్ని రోజులకి మహాలక్ష్మి ఇంకా ఇంట్లో మనుషులతో, ఆ ఇంట్లో వాళ్ళతో, ఆ ఇంటి వాతావరణంతో అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా ఆడపిల్ల ఎలా ఉండాలి ఏంటి, మా ఇంటి మహాలక్ష్మి ఇలా ఉంటే చూడాలనుంది, మా ఇల్లు ఇలా కలకల్లాడితే చూడాలనుందని ఒకరోజు మాధవ్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి మహాలక్ష్మి వాళ్ళు అనుకున్నట్టుగా నేను ఉండాలి, నేను ఇంట్లోనే తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా తనైతే చెప్తుంది. చెప్పేసరికి అంటే తను అనుకున్నది మరుసటి రోజు ఉదయాన్నే. ఎప్పుడు మాధవ కథ త్వరగా లేస్తాడు. మాధవ్ కంటే ముందుగానే మహాలక్ష్మి నిద్రలేచి బయట వాకలు తుడిచి కల్లాపు చల్లి ఇంకా తలస్నానం చేసి ఇంకా పూజ చేసుకుని దీపారాధన వెలిగించేసరికి ఆ గంట చప్పుడికి చటుక్కుని లేస్తాడు కన్న అయితే. ఏంటి మన ఇంటి దగ్గర గంట చప్పుడు వస్తుంది ఏంటి, అన్నయ్య గంట చప్పుడు వస్తుంది అన్నయ్య, భయం వేస్తుంది అన్నయ్య అని చెప్పి అందరినీ నిద్ర లేపేసరికి అందరూ నిద్ర లేపి చూస్తారు. ఎదురుగా ఇంటి ముందు తులసి కోట ఉంటుంది. తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఉండేసరికి నలుగురు కూడా కళ్ళు నలుపుకుని చూసేసరికి దీపం వెలుగుతూ ఉంటుంది. ఇంకా దీపం వెలుగులోంచి మహాలక్ష్మిలా అడుగు పెట్టుకుంటూ లోపలికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా కన్న అయితే తెగ ఏడ్చేసేసరికి ఒరే ఏమైందిరా అని చెప్పి అంటూ ఉండగానే ఎవరితో ఏం మాట్లాడు. కన్నా ఏం జరిగింది అని మహాలక్ష్మి అడిగేసరికి మా అమ్మని నేను ఎప్పుడూ చూడలేదు వదిన, ఊర్లో వాళ్ళంతా అందరూ కూడా మీ ఇంట్లోకి ఏ ఆడది రాదు, ఏ ఆడది వచ్చినా నిలబడదు అని చెప్పారు. కానీ నువ్వు ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ కల్లాపు చల్లి ముగ్గు పెట్టి దీపం వెలిగించావు, దీపం వెలిగించే ఆడదిక్కువయ్యావు. చాలా చాలా సంతోషంగా ఉంది వదిన. ఈ ఆనందానికి అవధులు ఉండవు. నిన్ను ఆ వదినా అని పిలవడం కంటే అమ్మా అని పిలవాలనుంది, పిలవనా అని చెప్పనేసరికి అలాగే కన్నాన్ని ఇష్టమనేసరికి ఇంకా ఆ రోజు నుంచి కూడా కన్నా మహాలక్ష్మిని అమ్మ అనే పిలుస్తాడు. ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషపడిపోవడంతో ఇంకా కొడుకుల్ని తండ్రి పట్టించుకోవాలి అన్న ఉద్దేశంతో నారాయణ బయట మంచం మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. నేను మీతో కొన్ని 10 నిమిషాలు మాట్లాడొచ్చా అని చెప్పి మహాలక్ష్మి నారాయణ దగ్గరికి వెళ్తుంది. చెప్పమ్మా ఏంటి, ఏం కావాలి అని చెప్పాను కానీ నాకొక మాట కావాలి అనేసరికి ఏం మాట అని చెప్పి అంటూ ఉండగానే వీళ్ళు ఈ లోపు నలుగురు కూడా వచ్చి తలుపు దగ్గరుండి వింటారు. చెప్పమ్మా అని చెప్పాను కానీ మీరు ఎందుకండి ఇంతలా తాగుతున్నారు, నలుగురు కొడుకుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీది. తల్లి లేకపోయినా మాధవ్ గారు తల్లిలా అందరినీ చూసుకుంటున్నారు, మీరు కూడా తండ్రిలా మీ బాధ్యతను చూసుకోవాలి కదా. తాగడం వల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, మీరు తాగడం వల్లే కదా ఎదుటి వాళ్ళ ముందు మీరు లోకువవుతున్నారు. అదే తాగకుండా ధైర్యంగా నిలబడితే ఎవరైనా సరే మీ ఇంటి దగ్గరికి వస్తారా, ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారా? అయినా వాళ్ళ ఆస్తిని వాళ్ళు తీసుకుని మీ ఆస్తిలో వాటాకొస్తుంటే మీరు ఊరుకుని ఉండకూడదు, ఏదో ఒకటి చేసి మీ ఆస్తిని మీరు సొంతం చేసుకోవాలి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే గుమ్మం దగ్గర ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉండగానే నారాయణకి చెప్పే ఆడదిక్కు లేదు. కోడలు ఇంటికి వచ్చిందన్న సంతోషం, కోడలే తన దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పడంతో నారాయణ ఎంతో సంతోషంగా తన దగ్గర దాచుకున్న మందు బాటిళ్ళన్నీ కూడా తీసుకువెళ్ళి బయట పాడేస్తాడు. ఒరే మాధవా అని చెప్పాను కానీ ఏంటి నాన్న అని చెప్పాను కానీ నేను ఈరోజు నుంచి మందు తాగనరా, మానేస్తున్నాను, కోడలి పిల్లకు మాటిచ్చాను అని చెప్పి నారాయణ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. చూద్దాం మరి రేపటి ఎపిసోడ్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.